హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఆన్సర్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారా? అయితే నిన్నటి ఆన్సర్ ఏంటంటే, రాముడు గొప్పవాడిగా ఎందుకున్నాడు, రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు అనేది చిన్న కాన్సెప్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. దానికి సమాధానం ఏంటంటే, రాముడు ట్రెండ్ సెట్ చేశాడు ఫ్రెండ్స్. నాటి రాజుల కాలంలో ఒకరికి ముగ్గురు భార్యలు, ఒకరికి నలుగురు భార్యలు, ఐదుగురు భార్యలు ఉన్న ఆ రోజుల్లో సీతాదేవిని ఒక్క సీతాదేవిని మాత్రమే పెళ్లి చేసుకొని తన మనసులో స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడుతూ, స్త్రీతో ఎలా ఉండాలి, సీతాదేవి యొక్క మనసు నొచ్చుకోకుండా తననే ఇష్టపడుతూ నేను నీకే సొంతం అన్నట్టుగా శ్రీరామచంద్రమూర్తి ఒక్కరే ఉన్నారు ఫ్రెండ్స్. సో సీతారాముల కళ్యాణం గురించి నేను మాట్లాడాలంటే, లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం కోసం అని అంటున్నాం కాబట్టి, లోకంలో ఉన్న ప్రతి ఒక్క కళ్యాణం జరుగుతుంది. సో శ్రీరాముడు ఎలా అయితే ఒక్క భార్యనే పెళ్లి చేసుకున్నాడో, ప్రతిరోజు ఇక్కడ జరిగే ప్రతి ఒక్క మ్యారేజ్ కూడా ఒక భార్యనే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా మీకు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని మీకు ఎలా తెలియచేయాలో అర్థం కావట్లేదు. మన రావణాసుడి భార్య మండోదరి ఒకరోజు నా భర్తని చంపావు అనేసి ఆవేశంగా శ్రీరామచంద్రమూర్తిని అడుగుదామని బయలుదేరింది ఫ్రెండ్స్. ఆ రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక రాయి దగ్గర కూర్చున్న శ్రీరామచంద్రమూర్తిని చాలా ఆవేశంతో నా భర్తను ఎందుకు చంపావని అడుగుదానికి వస్తుంటే, ఖచ్చితంగా మనం వెళ్తున్న దారిలో పడుతున్న ఆ నీడ వస్తున్నప్పుడు రాముడు పక్కకి జరిగి, అసలు ఆ చిన్న సిచ్యువేషన్లో ఆ రాముడు ఆ మండోదరి నీడని తాకడానికి కూడా సిద్ధంగా లేని ఆ చిన్న సన్నివేశాన్ని చూసినప్పుడు ఆ మండోదరి కూడా రావణాసురుడికి రాముడికి తేడాన్ని చూసి ఆ వ్యత్యాసాన్ని తను గ్రహించి, నువ్వు గొప్పోడివిరా సావి అని చెప్పేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దండం పెట్టి, చేతులెత్తి దండం పెట్టి, నువ్వు గొప్పోడివిరా సామి అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతటి భర్త చావును కూడా తను ఎదిరించగలిగేంత స్థితిలో వచ్చి కూడా అలా కాంప్రమైజ్ అయిపోయి నువ్వు గొప్పవాడు అని చేతులెత్తి దండం పెట్టిన ఆ స్త్రీ యొక్క గొప్ప ఆ మనస్తత్వాన్ని, ఆ ఆవేశాన్ని చంపగలగడమే మన శ్రీరాముని యొక్క గొప్పతనం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా మార్చలేం, కానీ మనం ఏదైనా తెలుసుకోగలగాలి అని అనుకోవడంలో తప్పలేదు కదా ఫ్రెండ్స్. నా గురించి నేను మాట్లాడిన మాటల్లో మీకు నచ్చిన కాన్సెప్ట్లో ఉంటే మీరు కూడా జై శ్రీరామ్ అని నాకు కామెంట్ ఫ్రెండ్స్.